పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు నూతన కార్యవర్గం ఏర్పాటుపై చర్చించేందుకు శుక్రవారం కీలక కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు 8వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్రి రాజేష్ తెలిపారు. ఈ సమావేశానికి ఇటీవల డివిజన్లో విలీనమైన అన్ని గ్రామాల కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకులు, జాతీయ విద్యార్థి సంఘం నాయకులు, సేవాదళ నాయకులు, ఎస్సీ విభాగం, ఎస్టీ విభాగం, ఓబీసీ, మైనార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యువజన కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. సమావేశంలో నూతన కార్యవర్గం ఏర్పాటుపై విస్తృతంగా చర్చించడంతో పాటు కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించారు. అలాగే కార్యవర్గంలో పనిచేయాలనుకునే ఆసక్తిగల కార్యకర్తలు వారి పేర్లను నమోదు చేయడంతో పాటు గ్రామాల వారీగా ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చించి పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నారు. పార్టీ అభివృద్ధిలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని విలువైన సమయాన్ని కేటాయించి సమావేశానికి హాజరై విజయవంతం చేసినందుకు కర్రి రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోచారం డివిజన్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గట్కేసర్ మండల మాజీ వైస్ చైర్మన్ కర్రే చెంగమ్మ, పోచారం జిల్లా కార్యదర్శి ఇటికల కృష్ణారెడ్డి, పోచారం మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బాలకోని వెంకటేష్ గౌడ్, నాయకులు బద్దం నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు, పోచారం మున్సిపల్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎర్ర మాధవిరాజు, ఎన్ఎస్యుఐ మండల అధ్యక్షుడు వినోద్, మాజీ ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామశాఖ అధ్యక్ష కార్యదర్శులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సరే ఎందుకు చూద్దాంలే అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ చౌదరి కూడా ఉంది, మాజీ సర్పంచ్ రాములు గౌడ ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. కార్యకర్తల సమావేశానికి రాకపోతే ఏ మీద ఉంటుంది అది అందరూ ఆలోచించాలి. అమరేందర్ అన్నుండు ఎవరు అమూల్యమైన సందేశాన్ని తెలియపరచాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాము. సభాధ్యక్షులు నూతనంగా ఎన్నుకోబడ్డ కర్రే రాజేష్ సోదరి గారికి నూతనంగా ఎన్నుకున్న మేము ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసుకొని ఇంటికి వచ్చే సమయానికి మేము లేకపోవడం ప్లస్ మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ స్ట్రీట్ లైట్ల విషయంలో కొంచెం రాజేశ్వర్ గారి దృష్టికి తీసుకొస్తాను. మామూలుగా ఏంటంటే నిన్న రాత్రి నేను 10:30 తర్వాతకి వస్తుంటే రక్తపేజల రోడ్డు మీద ఉన్నది. అందుకంటే తెలుసు పిల్లలకు కొంచెం చూసి చూడక అడుగు వేయడం అది చేస్తే ఒక్కరికి పాము కాడు గురైనా కానీ చాలా ప్రమాదకరమైన విషయం అది. ఆ విషపర్వం నుంచి బయట ఉన్నా కానీ తొందర రావాలని చెప్పేసి మనవి చేస్తున్నాం. అందరూ వచ్చి సీట్లలో కూర్చోవాలి. కొద్ది క్షణాలలో ఈ మీటింగు స్టార్ట్ కాబోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరూ రావాలని చెప్పేసి మనవి చేస్తున్నాము. ఈరోజు మీటింగ్ జెండా ఎగిరేస్తాం. యువజన కాంగ్రెస్ ఎప్పుడు మీ వెంట ఉండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ సమావేశానికి వచ్చిన కార్యకర్తలు ఒక 100-150 మంది ఉన్నారు కాబట్టి చాలా బాధాకరంగా ఉన్నది. అది ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి అధ్యక్షుల వారు వాళ్ళకు సమాచారం తెలుపడంలో విఫలమయ్యారా, లేకపోతే అధ్యక్ష ఎన్నికల్లో అతన్ని ఎన్నుకున్నందుకు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారా అనేది నాకైతే అర్థం కావటం లేదు. కాబట్టి దీనిపైన కొంచెం రాజేష్ అన్న గారు కొంచెం దృష్టిని పెట్టి ఎవరైనా ఏమంటారు అలిగి నూతనంగా ఏర్పడ్డది. పాపం మాకు ఒక ఆశ ఉండే ఇది ఒక్కసారి ఒక మున్సిపల్ అయితే మేము కౌన్సిలర్గా పోటీ చేసి మేము గెలిచాడట అని చెప్పి మేము అనుకున్నాం. కానీ గవర్నమెంట్ ఆశయాల మేరకు ఇక్కడ మన జిహెచ్ఎంసీలో కలవడం జరిగింది. జిహెచ్ఎంసీలో కలిసిన అంత ముందుకే జనరల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి. ఆ ఎలక్షన్లో కూడా మేము చాలా పోరాటం చేసినాం. కానీ కాంగ్రెస్కు ఎంత అనుకూలంగా ఉంది, టీఆర్ఎస్కి ఎంత అనుకూలంగా అని చెప్పి ప్రజలు బాగానే తెలిసింది. కానీ ప్రతి విలేజ్లో టీఆర్ఎస్ కొనుక్కపోయింది, కాంగ్రెస్ వచ్చింది. కానీ మన డివిజన్కి వచ్చేసరికి ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు రాలేదు, కానీ తెలంగాణ ఇచ్చింది. కార్యకర్తల సమావేశం మరియు వివిధ డివిజన్లో ఉండే ఏదైతే
పాలక వర్గం అయ్యింది కూడా మనం ఈరోజు ఇంత తక్కువ మంది ఉన్నామంటే కొన్ని లోపాలు ఉన్నాయి. సరే, ఆ లోపాలని ముందు బోధించుకోలే, కానీ ముందుగా ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి బార్డర్లో సైనికులుగా పనిచేసినప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఏదో రమ్మన్నారు కదా అని నామకే వర్క్స్ వచ్చి వర్క్ కూడా ఈ విలేజ్కి వెళ్ళిన తర్వాత దాని డివిజన్లో ఉండే ఏరియాలలో కూడా ఏదో నామకే వర్క్స్ పనిచేస్తే కాదు, పార్టీకి బద్దుడై నిమగ్నతతో ఉండి పనిచేస్తేనే ఏదైనా సాధిస్తాం. సిపిఎం తెలుగుదేశం కలుపుకొని అఖిల పక్షాన్ని నడిపించిన ప్రభుత్వ భూముల మీద కొట్లాడినాం, పార్కుల మీద కొట్లాడినాం. ఇది ఎవడన్నా చేసిండా? ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మీకుంది చేయాలి, అందరం చేయాలి. ఆ రోజు చేస్తే నా మీద కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్పి రేవంత్ అన్న మమ్మల్ని కలుపుకొని పోతలేడు, మమ్మల్ని పిలుస్తలేడు అంటే ఒకటే అన్నాడు, అరే మీరు ఏరియాను మీరు ఏర్పాటు ఓటు అంటే భక్తి అంటే కాంగ్రెస్లో ఏముంటుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఈ 10 ఏళ్ల నుంచి మాత్రం రేవంత్ రెడ్డి గారు ఇంటి ఇప్పుడు ఈయన మీటింగ్ ఏం జరుగుతుందో కూడా రేవంత్ రెడ్డి తెలుసు. నేను అనుకుంటున్నాను ఇంటెలిజెన్స్ పోలీసులు పొద్దుగా వచ్చిపోయారు, ఎంతమంది వచ్చారు, ఏం నడుస్తుంది, ఎవరెవరు ఏం మాట్లాడు మొత్తం రికార్డు పోతుంది. పద్మనాభ యాదగిరి రెడ్డి దగ్గర ఉపాధ్యాయ పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో, తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారి దగ్గర ఉపాధ్యక్షులు ప్రెసిడెంట్గా పనిచేసిన, తర్వాత సూరన్న దగ్గర సురేందర్ రెడ్డి గారి దగ్గర అధ్యక్షుడిగా పనిచేసిన, రీసెంట్లీ మన శ్రీనాన్న దగ్గర కూడా అధ్యక్షుడిగా పనిచేసిన. ఎందుకంటే ఈరోజు రాజీవ్ కల్పలో రాజీవ్ కల్ప అంటేనే కాంగ్రెస్. ఇది ప్రత్యేకంగా నేను 100% నేను చెప్పగలుగుతాను. రాజీవ్ గురుకల్ప అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఎన్నో సమస్యలకు, ఎన్నో ఒడిదుడుకులకు మేము వహించి ఎన్ని సమస్యలు ఉన్నా ముందుకొచ్చి ఆ రోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ బలోపేతంగా నడుస్తుంది. మేము భయపడకుండా ఎదురొడ్డి చిన్ననాటి మా స్నేహితుడైన హరివర్ధన్ రెడ్డి గారికి మరియు నక్కా ప్రభాకర్ గౌడ్ గారికి, మొన్నటిదాకా ఉన్న మన సీనన్న పోచారం డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారికి, మాజీ అధ్యక్షులకు, ఇక్కడ నూతనంగా ఎన్నుకోబడ్డ ఈ సమావేశం ముఖ్యంగా గౌరవ పెద్దలు మంచి కార్యకర్తను ఎన్నుకొని మండల అధ్యక్ష పదవి ఇచ్చినందుకు మా జంగయ్య గారికి మా తరఫున, మా ప్రతాప్ సింగారం మా పెద్దల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. మా సీనియర్ నాయకుడు అన్న నరసింహగౌడ్ గారికి మరియు పోచారం నరసింహారెడ్డి గారికి మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరినీ కూడా నా మిత్రుడు నాగేష్ గౌడ్ గారికి మరియు సునీలన్న గారికి, ఇంకైనటువంటి రాజేష్ అన్న గారికి, నారపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరియు గ్రామం ప్రజల తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపడం జరుగుతుందన్న. సూచన, నారపల్లి కాంగ్రెస్ పార్టీకి నేను రాజీనామా చేసిన. ఎందుకంటే గతంలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదు, కానీ రక్తం మరుగుతుంది, జెండా వదిలిపెట్టబుద్ధి అవుతలేదు. అదే జెండాను పట్టుకున్నా, మోసినా, మొయ్యకపోయినా ప్రతి మీటింగ్కు నేను అటెండ్ కావాలి అని ప్రతి మీటింగ్కి అటెండ్ అవుతున్నా. కొన్ని విషయాలు చెప్తలేరు, కొన్ని విషయాలు చెప్తున్నారు. మీ హయాంలో ఆ విధంగా కాకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కర్రే రాజేష్కు తెలిసినంత చాలా అనుభవం ఉంది. చిన్న నరసింహన్న చెప్పినట్టుగా పెద్దల సలహా కూడా తీసుకుంటే కర్రే రాజేష్ కూడా కర్రే కాదు, కన్ను రాజేష్ ఒక కన్నుతోడు దూసరో కన్నుతోడు వేసి పెట్టినంత ఈజీగా కాదు కర్రే రాజేష్ అంటే, మామూలు కాదు. ఇంతకుముందు పార్టీ ఎవరైతే శ్రీనివాసరెడ్డి కూడా చాలా కష్ట పరిస్థితులు ఉన్నప్పుడు అందరూ పిలుచుకొని చిన్న పెద్ద ఆయన ఏముండే అంటే మా అల్లు దగ్గర శ్రీనివాసరెడ్డి మా సొంత మేనరు, లెక్కలు కరెక్ట్ ఉండాలి,
కార్యకర్తలు కోపాన్ని గదియొద్దని ఒకటి ఉండే ఆ మంచితనమే వీళ్ళకి వచ్చింది. ఇప్పుడు కర్రవేసి చెందబడ్డది. అందరినీ గౌరవిస్తాడు, అందరినీ తీసుకుపోయి ఏదైతే ఉందో ప్రజాపాలన అదే రేవంత్ రెడ్డి చేసే పని మనం అందరం చెప్పుకోవాలి. సన్న బియ్యం రేషన్ కార్డు ఎవడు ఇవ్వలేదా మనం ఇచ్చినామయ్యా అని చెప్పాలి. మేము ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నాం అని చెప్పాలి. అది పార్టీ రాకముందుకు ఎన్నో దానాలు చేసాం, పోలీస్ స్టేషన్లకు వెళ్ళాం. రేవంత్ అన్న గట్కేసాల అరెస్ట్ అయితే లాస్ట్కు మిగిలింది నేను రాజేష్ ఇద్దరమే. ఆడ ఎవరు లేరు. లాస్ట్కి అన్న బయటికి రిలీజ్ కాగానే అందరూ వచ్చారు. అక్కడ అన్న నేను పక్కకి వెళ్ళిపోయాను. కానీ ఒక్కసారి బాధ అనిపించింది. పార్టీని ముందుకు నడిపించిన ప్రతి ఒక్క కార్యకర్తను కూడా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నాను, నేను కోరుతున్నాను. ఎందుకంటే మేము కూడా చాలా అనుభవించినామన్నా. డివిజన్ అనే కాదు, ప్రతి చోట్ల కూడా కొన్ని అవమానాలు వచ్చినా కానీ మన వాళ్ళే కదా అని సైలెంట్గా ఊరుకున్నాం. కానీ పార్టీ యొక్క ఉద్దేశాలు, పథకాలు ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఇప్పుడు జరుగుతున్న సర్వేలో బిఎల్ఓలు ఖచ్చితంగా మీ బిఎల్ఓ దగ్గర ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఆ పార్టీ లేదా అది అందరూ పోటీ పడతారు. పోటీలో సామాజిక న్యాయం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పాటించారు. 50% రిజర్వేషన్ కంటే ఎక్కువ కూడా మన కాన్స్టిట్యున్సీలో డివిజన్ ప్రెసిడెంట్లను అందరినీ అపాయింట్ చేసింది. నేను రాష్ట్ర పిసిసి గారికి, వజ్రేశ్వర డిసిసి గారికి కూడా నేను వేదిక నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ పార్టీ ఎవరిదో ఒక్కరిది కాదు, కష్టపడ్డ కాంగ్రెస్లకు అందరికీ కూడా సమాన న్యాయం ఏదో విధంగా ఏదో ఒక రోజు మాత్రం గుర్తింపు ఖచ్చితంగా వస్తుంది. నేను ఒకటే ఏదంటున్నానంటే, రాజేష్ గారికి అనుభవం లేదని కాదు, మండల్ ప్రెసిడెంట్గా గత పార్టీలో కూడా మండల్ ప్రెసిడెంట్గా చేసిండు. వారితోటి నేను కలిసి అన్ని వేదికలో ఉన్నాము. మా మండల్లో 11 గ్రామ పంచాయతీలు ఉంటాయి. ఇప్పుడు ఆ మండల్లో 5 గ్రామ పంచాయతీలు మిగిలి ఇప్పుడు పోచారంలో మనం అందరం పోచారం కుటుంబ సభ్యులం. పోచారం డివిజన్లో కుటుంబ సభ్యులం అయినప్పుడు మేము 5 గ్రామ పంచాయతీల నుంచి పోచారం డివిజన్లోకి వచ్చినాం. రాజేష్ గారికి ఇక్కడ కార్యకర్త రాలేదనేది ఎంత అబద్ధమో ఏదైతే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి పార్టీ. ఎందుకంటే ప్రతిపక్షంలోనే గట్కేసర్ మండల్ సత్తా ఏందో అందరికీ తెలుసు. ఏ రోజు కూడా కార్యకర్తలు వేరే పార్టీ వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు అధికారం వచ్చిన తర్వాత కొంచెం వెనుకబాటు పడడానికి కారణం ఏంటిదంటే, చెప్పొద్దన్నారు కానీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో గ్రామ పంచాయతీ నుండే మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఒక వార్డు మెంబర్గానో, ఒక సర్పంచ్గానో, ఒక జెడ్పీటీసీగానో, ఒక ఎంపీటీసీగానో పోటీ చేసే అవకాశం ఉంటుందనే ఆశతోటి బాగా పనిచేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల అది ఇప్పుడు కాదు, గత 10 సంవత్సరాల ముందే మనది మున్సిపల్ అయ్యే అవకాశం ఉండే. అది కొద్ది రోజులు 5 సంవత్సరాలు జరిపిండ్రు. అది అందరికీ చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి ఇన్ని రోజులు కష్టపడటం, ఇప్పుడు ఏదో ఒక పదవి చేసి ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి ఉత్సాహంతో అందరూ పనిచేసారు. ఈరోజు కూడా 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ప్రతి గ్రామంలో కాల్చువాన్సిగన గ్రామం కానీ ఇతర గ్రామ పంచాయతీలు కానీ గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉండే. గ్రామ పంచాయతీలో సెక్రటరీలు మనం చెప్పినటువంటి పనులు చేసేవాళ్ళు. వీధి దీపాలు కానీ, స్ట్రీట్ లైట్లు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా కుంటుపడిపోయినాయి. దానికి కారణం స్థానికంగా లేనటువంటి వార్డు మెంబర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. మనం నిజంగా చూసుకుంటే అధికారంలో మనం ఎందుకు చూపించినాం, కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం వెనుకబడడానికి కారణం ఒకటే ఉంది. ఏంటంటే ప్రభుత్వ పథకాలు. ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు మన డివిజన్ 57,000 జనాభా ఉన్న డివిజన్. కాంగ్రెస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారు అంటే 200 మంది లేదు. అంటే పార్టీగా ఉన్నాము అని చెప్పుకుంటారు కానీ బయటికి వెళ్తలేదు. దానికి ఇక్కడ ఉన్న డివిజన్లో నేను టీఆర్ఎస్ వాళ్ళదే నడుస్తుందని ఇప్పుడు కొంతమంది చెప్తుంటే తెలుస్తుంది కాదు.
అందరికీ అధ్యక్షుడికి తెలుసు, పెద్ద లీడర్లకు అందరికీ తెలుసు. కానీ వాళ్ళకి అవకాశాలు ఎవరు కల్పిస్తున్నారు? పెద్ద లీడర్లే కల్పిస్తున్నారు. కాబట్టి అది అట్లా నడుస్తుంది. పార్టీ ప్రతిష్ట చేయాల్సిన బాధ్యత ఉన్న నాయకులు ఎవరైనా కానీ టీఆర్ఎస్ నాయకుడికి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ నాయకుడు ఎట్లా ఎదుగుతాడో అనేది, ఎట్లా ఓట్లు పడతాయి అనేది ఆలోచించాలి. పెద్దలకు మనం చెప్పేంత ఇది కూడా కాదు. కానీ పార్టీ ఎప్పుడైతే కార్యకర్తలను పెంచుకుంటా పోతామో ఆ రోజే పార్టీకి ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఇప్పుడు సమస్యలు చెప్తే మా పోచారం మాజీ ఇప్పుడు ఉన్న డివిజన్ ప్రకారం అయితేనేమో మొత్తం ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ వస్తుంది. కానీ పోచారం మున్సిపల్లో నేను కౌన్సిలర్గా చేసిన, 2 సార్లు ఉప సర్పంచ్ చేసిన, ఏ ఊర్లో ఏంది అనే సమస్యలు నాకు తెలుసు. కానీ ఇప్పుడు సమస్యలు అనేది అందరూ అధ్యక్షుడికి ఇస్తారు. ఆ అధ్యక్షుడు కూడా చెప్తూ మరియు ఈ 8వ డివిజన్ అధ్యక్షులుగా కర్రె రాజేష్ అన్నకు ఇచ్చినందుకు నేను సంతోషపడుతున్నాను. ఎందుకంటే ఆయన ఇంతకుముందుకు 2 సార్లు మండల గట్కేసర్ మండల అధ్యక్షుడిగా పనిచేసిండు. మాకందరికీ కలుపుకొని పోయిండు. కాబట్టి ఆయనకు అనుభవం ఉంది. కాబట్టి ఇచ్చినందుకు మన వజ్రేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు అలాగే ఈ ఏం లేదన్న ఈరోజు మన కార్యకర్తలు తక్కువ వచ్చారని అనడానికి ఏం లేదు. అందరూ కొంచెం నారాజు ఉన్నారు. అంటే మన ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అరైంది. చౌదరిగూడెంలో కాంగ్రెస్ పార్టీ అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ ఎవరు రాలేదంటే ఎందుకంటే కొంచెం అలిగిరంటే ఎందుకంటే చెప్తున్నాను, అలిగిరంటే వాళ్ళకి ఇప్పటిదాకా ఏ పనులు కాలేదు. ఏమైనా పనులు చెప్తామంటే మన లీడర్లు ఆనించే వచ్చినా కూడా చూడరు. పెద్ద లీడర్లు చూసి కూడా కనీసం ఎక్కబట్టరు అని అంత కార్యకర్తలు ఎప్పుడు కొన్ని ఎలక్షన్ అప్పుడే గుర్తుకొచ్చాం. తర్వాత ఎవరైనా గుర్తుపట్టరా? ఏ పని పోయినా కూడా బయటకు వచ్చి పంపిస్తారు. అలాంటప్పుడు కార్యకర్తలు ఎట్లా వస్తారు చెప్పు? పని మనకు అందరికీ పని చేయాలి. కార్యకర్తలు పని చేస్తేనే ఎవరైనా కార్యకర్తలు వచ్చేస్తారు. ఇప్పుడు 3 ఒక లీడర్ కాదు, మనకు 4 లీడర్. ఆ 4లో ఈయన చేస్తాడు, ఆయన చేస్తాడు అని ఎవరు చేస్తారు? ఎక్కడో అయిపోయి. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఈ నాగపల్లి కానీ పాత గ్రామ పంచాయతీ కొరంలో పాత గ్రామ పంచాయతీ చాలా మంది దేశం నుంచి చూస్తున్నాం. నాకు ముందు నడుచుకుని నుంచి చూస్తున్నాం. అందరూ ఉన్న కార్యకర్తలు అన్నారెడ్డి ఉంటే కథ అలాగే ఉంటుండే. అన్నారెడ్డి ఆయన చనిపోవడం వల్ల మాకు అంత ఇబ్బంది అవుతుంది. కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ లీడర్ అయినా పెద్దలకి స్టేట్ లీడర్ అయిన ఉండే. కాబట్టి ఏమంటే మన రాజేశ్వరం కూడా కార్యకర్తలను కలుపుకొని కార్యకర్తలు కలుపుకొని మన కార్యకర్త ఎవరు మనోడు బయట ఎవరు నీ దగ్గరకు వచ్చి ఈ రోజు వచ్చి డబ్బు కొట్టి పిల్లని బయట పోయి ఎక్కడ వేస్తే కాదు. వాడు కాంగ్రెస్ పార్టీకి పని చేస్తలేడా? నువ్వు ఒక మనిషిని పెట్టుకొని గ్రహించు. వాడు ఇంకా బలంగా తయారు చేయాలని ఎంతైనా ఉందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ నాయకత్వంలో నేను పనిచేయడానికి నాకు చాలా ఇష్టంగా ఉంది. ఆయన ఏ పదవి ఇచ్చినా సరే స్వీకరించి నేను ముందుకెళ్తానని చెప్పి ఆయన పేరు నిలబెడతానని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనము కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వంలోకి ఏర్పడి 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు 6 గ్యారంటీలు కావచ్చు, అవన్నీ ప్రతి ఒక్కరికి మనము దాని గురించి వివరించి ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మనము చేకూర్చే విధంగా చేయాలి. ఇంకోటి ఏంటంటే మనము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలనకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి మనము అందరికీ ఒకటేసారి అట్ ఎ టైం చేయలేకపోవచ్చు. ఎందుకంటే వచ్చింది మొన్ననే. కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దానికి రెవెన్యూ కూడా కావాలి కదా, డబ్బు కూడా కావాలి కదా. ఆ డబ్బు గురించి కూడా మన సీఎం రేవంత్ రెడ్డి ఎన్నో రకాలుగా మనకు పరిశ్రమలు కానీ అట్లాంటివన్నీ కూడా మన రాష్ట్రానికి తీసుకొని వస్తుంది. కాబట్టి రెవెన్యూ పెరిగితేనే మనం చెప్పిన 6 పథకాలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తాం. గతంలో కేసీఆర్ ఇట్లనే అన్నాడు, ఏమైందయ్యా కేసీఆర్ నువ్వు వచ్చినావు మరి 2 సంవత్సరాలు తెలంగాణ రాగానే మొత్తం చేసేస్తా అది అన్నమాట. అరే నిన్నాక మొన్ననే కదా వచ్చిన రాగురి మైలపోలు తీయాలి, అది చేయాలి, ఇది చేయాలి అన్నాడు. మరి అదే మన సీఎం రేవంత్ రెడ్డి అన్నకు కూడా అదే వర్తిస్తుంది కదా. ఇప్పుడు ఆ 10 సంవత్సరాలు ఆయన 10 సంవత్సరాలు గెలిపించుకున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న 2.5 సంవత్సరాలకే వచ్చిన తర్వాత అన్ని పథకాలు అన్నిసార్లు ఒకటేసారి కావాలి, అన్ని చేయాలంటే ఎడ చేస్తారు? చేయడానికి రాదు కదా, కొంచెం సమయం పడుతుంది. మనం కూడా సమయం పాటించాలి.
ఈరోజు కార్యకర్తల సమావేశానికి కూడా చాలామంది అధిక సంఖ్యలోనే వచ్చారు. ఏం మంది రాలేదన్నట్టు కాదు, సరే కొంతమంది ఏదైనా